హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మాలతి చందూర్ గారు రాసిన కృష్ణవేణి నవల 7వ భాగంలో ఉన్నాం మనం. ముందు భాగంలో జరిగినది. మంజుల తన గతం గురించి ఆలోచిస్తుంది. తను ఈ విజిలెన్స్ హోమ్కి ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, జరిగిన పరిణామాలు అన్నింటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ తన తండ్రి ఎలా ఇక్కడికి తీసుకువచ్చింది, ఎందుకు తీసుకువచ్చింది అన్నింటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడో బాత్రూమ్ తలుపు తెరిచిన శబ్దం, ఫ్లష్ అవుట్ చైన్ లాగిన శబ్దం, చెవి కింద దోమలు, మనసులో తేనెటీగల్లా ఆలోచనలు. కన్ను మూతపడదు, మనసు మొద్దుబారదు, సుషుప్తి కరుణించదు. పక్కకి ఒత్తిగిలింది మంజుల. ఆ రోజు ఊరేగింపులో తనతో పాటు ఉన్న విద్యార్థుల ముఖాలు జ్ఞప్తికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఒక్క ముఖం కూడా జ్ఞాపకం రావడం లేదు. ముఖాలన్నీ అలుక్కుపోయినట్లుగా అనిపిస్తున్నది. తనతో పాటు ఇంకా ఆడపిల్లలు కూడా గోడౌన్లో దాక్కున్నారు. వాళ్ళంతా ఏమయ్యారు, ఎలా పారిపోయారు? వాళ్ళకు కూడా తనలాంటి గతే పట్టిందా? తనతో చేర్చి 6 ఆడపిల్లలు గోడౌన్లో దాక్కున్నట్లు జ్ఞాపకం. మిగతా 4 ఏమయ్యారు? ఆ కటిక చీకట్లో వారు తమను తాము కాపాడుకోగలిగారా? ఎలా పారిపోయారు? ఎవరు రక్షించారు? ఈ ప్రశ్నలు అప్పటికి కొన్ని వేల సార్లు ప్రశ్నించుకుంది మంజుల. కానీ వాటికి జవాబు లేదు. ఆ ఆడపిల్లల తండ్రులు కానీ, నిస్సహాయులైన ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన విద్యార్థులు కానీ ఎవరూ ఈ విషయం బయట పెట్టలేదు. అందరూ ఆ రాత్రి సంఘటన జరగనట్లే నిశ్శబ్దంగా ఊరుకున్నారు. తన తండ్రిలాగానే ఆ పిల్లల తల్లిదండ్రులు జరిగింది దాచిపెట్టారా? పిల్లలకి పెళ్లిగాదని, కుటుంబ ప్రతిష్ట కోసమని వారి నోరు నొక్కారు. ఆ రోజు 4 దెబ్బలు తగిలాయి. 10 మంది మగపిల్లలు, 6 ఆడపిల్లలు, మొత్తం 20 మంది ఆ గోడౌన్లో తలదాచుకున్నట్లు జ్ఞాపకం. ఆ 10 మందిలో ఎవరు తనని జీవోత్సవం చేసింది? ఎవరు తన జీవితాన్ని కాలరాచింది? ఎవరు? మిగతా పిల్లలు కూడా తనకు మళ్ళే ఇలానే ఏడుస్తున్నారా? ఆ మగపిల్లలు పాపభీతితో బాధపడకుండా నిర్భయంగా ఎలా తిరగగలుగుతున్నారు? వాళ్ళు చేసిన పనికి ఎటువంటి పరిణామం, ఎన్ని జీవితాలు దగ్ధం అయ్యాయో ఆలోచించుకోలేరా? ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు లేదు. తిరిగి తిరిగి అదే ప్రశ్న, జవాబు దొరకని ప్రశ్న. ఎక్కడో కోడి కూస్తున్నది. తనకి కంటి మీద కొనుకురాదు. మళ్ళీ పొద్దుటే 5ంటికి లేవాలి. భగవంతుడా, నాకు అన్నింటినీ దూరం చేశావు, కనీసం ఈ నిద్రనన్నా ప్రసాదించు అని వేడుకుంటోంది మంజుల, మగతగా కలత నిద్రలోకి జారుతూ. తెల్లారగట్ల పాలలారీ ఆగింది గేటు ముందు. క్యాన్ దింపించి సీల్ చెక్ చేసి కార్డు మీద సంతకం పెట్టింది మేట్రన్. పాలలారీ రాకతో హోంలో కదలిక ఏర్పడుతుంది. చర్చి గంటలు, మసీదులోంచి నమాజు రికార్డు, వంటింట్లో పాత్రల చప్పుడు, బాత్రూమ్స్లో కుళాయిలు తిప్పిన శబ్దం, చెట్ల మీద పక్షుల కిలకిలా రావాలు. ఈ శబ్దాలన్నింటితో విజిలెన్స్ హోం ప్రాణం పోసుకున్నట్లు చైతన్యవంతం అవుతున్నది. హోంలో ఉన్న కుట్టు టీచర్ని మిడిల్ స్కూల్కి మార్చారు. అన్మ్యారీడ్ మదర్స్ వింగ్లో ఉన్న నర్సుకి కుట్టు ఎంబ్రాయిడరీ బాగా వచ్చు. ఆ అమ్మాయిని హోంలోని కుట్టు క్లాసు తీసుకోమని నర్సరీలోని ఆమె డ్యూటీని ఆరోగ్యానికి పంచారు. ఆరోగ్యం పొద్దుట 12 దాకా నర్సరీ సెక్షన్లో పిల్లలకి పాలు పట్టడం, నాపీస్ మార్చడం, వాళ్ళకి అన్నం తినిపించడం, ఆటలాడించడం, ఎండకి ఆరేసిన నాపీస్ మడతలు పెట్టి జాగ్రత్త చేయడం, ఇలా 12 దాకా నర్సరీలో సతమతమవుతున్నది. మేట్రన్ సలహాతో ట్రయల్ బేసిస్లో ఆరోగ్యానికి నర్సరీలో డ్యూటీ వేసింది కృష్ణవేణి. సైకాలజీ ఎంఏ చేసిన కృష్ణవేణికి మనస్తత్వాన్ని బట్టి ఉపాధి సౌకర్యాలు కలిగిస్తే ఆ వ్యక్తి సక్రమ మార్గాన పడుతుంది అన్న థియరీలో పరిపూర్ణమైన నమ్మకం ఉంది. పసిపిల్లలకిచ్చే పిప్పరిమెంట్ల కోసం ఆరోగ్యం చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నది అన్న మాట మేట్రన్ నోటితో విన్నప్పుడు కృష్ణవేణికి కన్నీళ్లు తిరిగాయి. మానవ హృదయాలు ఆగాధాలు. పైపై ప్రవర్తనను బట్టి మనస్తత్వాలు నిర్ణయించడంలో ఎన్ని పొరపాట్లు చేస్తామో అనుకుంది. ఆరోగ్యాన్ని దొంగ, తిండిపోతూ అనుకున్నారు తామంతా. కానీ ఆ పిల్ల ప్రేమ కోసం అలమటించిపోతున్నది.
ఎవరికీ అక్కర్లేని తనను ఆ పసిహృదయాల ప్రేమామృతంలో మర్చిపోదామనుకుంటున్నది. ఆరోగ్యం ఈ నర్సరీలో స్థిరంగా ఉంటే ఇది సక్రమ మార్గం అయితే చైల్డ్ కేర్ ట్రైనింగ్కి పంపుతుంది. ఆరోగ్యం జీవితానికి ఒక దారి వెతుకుతుంది. మంగళవారం ఉదయం 8 అయ్యేటప్పటికీ మంజుల అదిరే గుండెలతో బెదిరే మనసుతో ఏం చేయాలో పాలుపోక నిల్చుని ఉంది. సూపరింటెండెంట్ తనని సుశీలకి ఇంగ్లీష్ చెప్పమంది. సుశీల ఎవరు? ఎక్కడ పాఠం చెప్పాలి? ఎవరిని అడగాలి? హాస్టల్ ముందున్న చెట్టు కింద నిల్చుని ఉంది. ఏం చేయాలో తెలియక. మేట్రన్ వెనుక తెల్లగా చురుగ్గా ఉన్న ఒక అమ్మాయి. మేట్రన్ తన వైపుకే వస్తున్నది. ఈ అమ్మాయి సుశీల. నువ్వు తనకి ఇంగ్లీష్ చెప్తావట? అవును. సుశీల, ఈవిడే నీ టీచర్ మంజుల. శ్రద్ధగా నేర్చుకో అంది మేట్రన్. సుశీల వంగి మంజుల కాళ్ళకి దండం పెట్టింది. మంజుల కంగారుగా జరిగింది కాళ్ళని తప్పించుకుంటూ. మీరు నాకు చదువు చెప్తున్నారు. వయసులో చిన్నవారైన గురువులు. అందుకని నమస్కారం చేశాక పాఠం నేర్చుకుంటాను అంది సుశీల మంజుల పాదాలని కళ్ళకద్దుకొని లేస్తూ. మంజులకి కంగారు తగ్గింది. ఈ పిల్ల బాగోగులు తన మీద పడ్డాయి. తన మీద నమ్మకం, గురుభావం ఉన్నాయి. వాటిని తను నిలబెట్టుకోవాలి. ఎలాగైనా ఈ అమ్మాయిని పరీక్ష పాస్ చేయించాలి. మంజుల మొదటిసారి తన గురించి కాక ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఎదుటి మనిషి కోసం శ్రమపడటం ఆరంభించింది. ఆనాటి మధ్యాహ్నం హోంలో చాలా హడావిడిగా ఉంది. కేర్ సంస్థ నుంచి గోధుమ రవ్వ బస్తాలు, పాలపొడి ప్యాకెట్లు, ఓట్స్, పిండి బస్తాలు వచ్చాయి. ఓట్లు గోధుమలు ధాన్యం రూపంలో రావు. ఓట్లు పిండి పిండిగా బరకబరకగా ఉంటాయి. గోధుమలు సగానికి విరగ్గొట్టినట్లు నూకల మాదిరి ఉంటాయి. వీటినే బ్రోకెన్ వీట్ అంటారు. ఇవిగాక మల్టీవిటమిన్ మాత్రలు, ఈస్ట్ మాత్రలు కూడా పంపుతుంటారు. కేర్ సామాను ఫ్రీగా వస్తుంది. కానీ ప్రతిదానికి వివరంగా స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అంత క్రితం రోజునే స్టాక్స్ వస్తున్నాయన్న వార్త తెలియడం చేత స్టోర్ క్లీన్ చేసి పాత స్టాక్స్ మరో చిన్న స్టోర్కి మార్చారు. స్టోర్ పూర్తిగా ఖాళీ అయ్యాక ఊడిపించి నేల మీద డీడీటీ పౌడర్ చల్లి కర్రబెంచెల మీద ఈ బస్తాలు వేస్తారు, పేరుస్తారు. ఎలుకలు, బొద్దింకలు, మట్టి పురుగులు పట్టకుండా కాపాడటం ఒక బ్రహ్మాండమైన ప్రయత్నం. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ బాధలు తప్పవు. బ్రోకెన్ వీట్స్ కంటే ఓట్స్ పిండి త్వరగా చెడిపోతుంది, పురుగు పడుతుంది, ముక్కు వాసన వస్తుంది. ఈ పిండితో ఉప్మా, దోశలు, బెల్లం కలిపిన తీయ ఉండలు చేసి ప్రొద్దుట టిఫిన్కు వాడమంటూ ఉంటుంది కృష్ణవేణి. వంటపంతులకి ఈ వంటలు సొక్కవు. కావాలని ఓట్ల పిండి ఉప్మాలో నీళ్లు ఎక్కువగా పోసి దాన్ని సంకటి రూపంలో పల్చగా జిగురుగా చేసి పెడుతుంటాడు. ఈ జిగురు పదార్థం గరిట చిప్పల్లోంచి పిల్లల పల్లెంలో పడదు. పడినా ముద్ద బంకలా సాగుతుంది. న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ నుంచి సోషల్ వర్కర్స్ వచ్చి ఓట్ల ఉప్మా ఎలా పొడిగా తయారు చేయవచ్చునో డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు 4-5 సార్లు. వంటపంతులు వాళ్ళు ఉన్నంతసేపు అర్థమైందని బుర్ర ఊపి ఆ పైన తనకి రాదని టలాయిస్తున్నాడు. ఓట్ల పిండి నానబెట్టి దోశలు వేయడం అంటే పంతులకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. దోశలు, పూరీలు అంటే కిచెన్ హెల్పర్స్ని ఎక్కువ సంఖ్యలో అడగవచ్చు. వాళ్లతో కబుర్లు చెబుతూ దోశలు 5-6 ఒకేసారి వేయవచ్చు. కానీ దోశలు అంటే ఆదివారం నూనె వాడకం రెట్టింపు అవుతుంది. స్టోర్ సామాన్ల ఖర్చు అంచనాకి మించిపోతోంది. ఇన్మేట్స్ సంఖ్య పెరగకుండా ఫ్లోటింగ్ పాపులేషన్ చెప్పుకోదగ్గ సంఖ్యలో పెరగనప్పుడు స్టోర్ సామాన్లు ఖర్చు పెరిగితేనే వెంటనే పైనుంచి లవ్ లెటర్ వస్తుంది సూపరింటెండెంట్కి. దీనికి సంజాయిషి అంటే అదో తలనొప్పి. ఓట్ల పిండి ఊరికే వస్తున్నది, అది బలవర్తకమైన ఆహారమే అనుకుంది. అందులో సందేహం లేదు. పిల్లలు పారేయకుండా తినాలి అంటే దోశలైతేనే ఖర్చవుతాయి. దోశలంటే రెట్టింపు నూనె ఖర్చు. ఇదేదో పెళ్ళి కుదిరితే గాని పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గాని పెళ్ళి కుదరదన్న సామెతలాగా అయి చివరికి కృష్ణవేణి వారానికి 2 సార్లు సాంబారు అన్నంతో మజ్జిగలో ఓట్స్ అన్నం పెట్టాలని రూల్ పెట్టింది. మజ్జిగ అన్నం కలిపే బదులు సంగటిలా వండిన ఓట్స్లో మజ్జిగ కలిపి వడ్డించాలంది. ఈ మార్పుకి చాలామంది సనిగారు. ఓట్స్ అన్నం తినమన్నారు. సాంబార్ అన్నం మారడిగితే ఓట్స్ అన్నం తింటేనే సాంబార్ అన్నం పెట్టొచ్చు అని రూల్ పెట్టింది. గోధుమలతో ఈ
తలనొప్పి లేదు. నూకను మళ్ళీ మిషన్లో వేసి రవ్వ ఆడించి ఉప్మా చేస్తుండేవారు. వారానికి 2 సార్లు ఉదయం టిఫిన్కి చపాతీ చేసేవారు. పాత స్టోర్ క్లీన్ చేస్తూనే ముక్కు పురుగులు పట్టిన 2 ఓట్స్ బస్తాలు బయటపడ్డాయి. స్టోర్ కీపర్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఓట్స్ బస్తాలు పూర్తిగా అయిపోయి ఉండాలి. ఇంకా 2 బస్తాలు ఎలా మిగిలాయి? స్టోర్ కీపర్ సీతమ్మకి వంటపంతులకి మధ్య జరుగుతున్న లాలూచీల్లో ఇది ఒకటి. కృష్ణవేణి సీతమ్మని సంజాయిషి అడగలేదు. విసుగెత్తుకొచ్చి ఊరుకుంది. మేట్రను సత్యవతి దగ్గరుండి స్టోర్ అంతా జాగ్రత్తగా సర్దించారు. స్టోరు సర్దడానికి దృఢంగా ఉన్న పిల్లలు సాయం చేశారు. అన్నీ సర్ది తాళాలు ఆఫీస్లో ఒప్పగించింది మేట్రన్. తిండి విషయంలో ఇన్మేట్స్ చేసే హడావిడి చూస్తుంటే కృష్ణవేణికి నవ్వుగా ఉంటుంది. ఒక్కోసారి కోపం వస్తుంది. రోజు గడవడం కష్టంగా ఉన్న స్థితిలో తలదాచుకునేందుకు చోటులేని పరిస్థితుల్లో ఈ హోంలోకి వస్తారు. ఇక్కడ ఉదయం టిఫను 2 పూట్ల భోజనం ఊరికే లభించేసరికి ఎక్కడెక్కడ సూకరాలు పోతారు. పిండిపాల మజ్జిగ బాగా లేదంటారు. బియ్యం సన్నగా లేవంటారు. చపాతీలు టిఫిన్లాగా తినలేమంటారు. ఇలా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. కష్టపడకుండా భోజనం దొరికేసరికి ఆ భోజనంలోని విలువ వాళ్ళకి తెలియడం లేదు. శారీరక శ్రమ లేకుండా కష్టపడకుండా ఎవరికీ ఉచితంగా సహాయం చేయకూడదు. అలా చేసినప్పుడు కృతజ్ఞత లభించదు. అసంతృప్తి, వంకర మాటలు మటుకే లభిస్తాయి. ఇది కృష్ణవేణికి అనుభవం నేర్పిన ముఖ్య పాఠం. శుక్రవారం రాత్రే షణ్ముగం హోంలోకి వచ్చి పడుకున్నాడు. శనివారం తెల్లవారగట్ల 4 లేచి కాఫీ పెట్టుకుంది కృష్ణవేణి. పాలలారీ రావడానికి ముందే షణ్ముగాన్ని వెంట పెట్టుకుని లజ్కి వెళ్ళి అక్కడ నిద్రపోతున్న టాక్సీ వాణ్ణి లేపి సెంట్రల్కి వెళ్లారు. కృష్ణవేణికి కాలు నిలవడం లేదు. ఎప్పుడు బొంబాయి మెయిల్ వస్తుందా, ఎప్పుడు శాంతని చూస్తానా అని ఉవ్విళ్ళూరుతున్నది. శాంతని చూస్తున్నప్పుడు కలిగే సంతోషం కృష్ణవేణికి తన రక్తబంధువులని చూస్తే కూడా కలగదు. అసలు కృష్ణవేణికి రక్తబంధువులంటే భయం. అందులోనూ తల్లి అంటే మరీను. ఇక అన్నల సంగతి సరే. తల్లి పూర్వకాలం మనిషి కాబట్టి పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నదని సర్దుకోవచ్చు. కానీ అన్నలిద్దరూ కూడా తనేదో గొప్ప ఆనందాన్ని చేజేతులారా వదులుకుంటున్నట్లు మాట్లాడితే తిక్కగా ఉంటుంది. డబ్బు చాలదని, పిల్లల చదువులు సాగడం లేదని, అనారోగ్యాలని, ఒకవైపు సంసార సాగరంలోని కష్టాలు ఏకరువు పెడుతూనే పెళ్లి చేసుకో అంటూ చుట్టుముట్టడం చూస్తే కోపంగా ఉంటుంది. కృష్ణవేణికి ఈ హోంలోకి వచ్చిపోతున్న వందలాది స్త్రీల జీవితాలు చూస్తుంటే, వారి కన్నీటి గాథలని వింటుంటే పెళ్లి దేనికి, వైవాహిక జీవితంలో మాధుర్యం ఎక్కడుంది, పెళ్లి కోసం మనుషులెందుకు పరుగులు పెడతారు ఇత్యాది ఆలోచనలు వస్తుంటాయి. ఒంటరి జీవితంలో పరిపూర్ణత లేదని చెప్పే వాళ్ళందరికీ వైవాహిక జీవితంలో పరిపూర్ణత కనిపిస్తున్నదా? ఆ సంసార జీవితంతో తృప్తి పడుతున్నారా? అలా తృప్తి పడినప్పుడు మరి వారు అదే కంఠంతో తమ కష్టాలు ఏకరువు పెడుతుంటారే. వారు చెప్పుకునేటటువంటివి నిజమైన కష్టాలు కావా? నిజమైన కష్టాలంటే ఏమిటి? డబ్బు బాధలా? మరి డబ్బు మనిషికి సుఖాన్ని ఇవ్వలేదంటారే. మనిషికి దేనివల్ల సుఖం లభిస్తుంది? దేనివల్ల తృప్తి కలుగుతుంది? జీవితంలో ఒక ప్రయోజనం, ఒక లక్ష్యం, ఇవి ఉంటే తృప్తి కలుగుతుందా? అయితే తనకి ఒక లక్ష్యం ఉంది. పరిధిలోకి వచ్చిన ప్రతి స్త్రీని ఆత్మవిశ్వాసం గల వ్యక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యం ఉంది. మగవాడు అత్యాచారం చేసినప్పుడు, పురుషుడు స్త్రీని పావుగా వాడుతున్నప్పుడు ఆ స్త్రీ ఎదిరించి ప్రతిఘటించగల శక్తి సంపాదించాలి. అలాంటి శక్తి సమకూర్చగల విద్యావకాశం, ఆర్థిక స్థిరత్వం కల్పించగలగాలి. అదే తన లక్ష్యం. అందుకనే తనకి జీవితంలో పరిపూర్ణత కనిపిస్తున్నది. ఏదో పొందలేకపోతున్నానన్న అశాంతి కలగడం లేదు. ఈ పరిపూర్ణత కాలం గడిచిన కొద్దీ సళ్ళిపోతుంది. ఏదో పొందలేకపోతున్నామన్న అశాంతి తీవ్రమవుతుంది. అందుకనే ప్రతి స్త్రీ పెళ్లి చేసుకోవాలి అంటారు. కానీ ఈ వాదం అందరికీ అన్వయిస్తుందా? అందరు ఆడవాళ్ళకి పెళ్ళి, పిల్లలు ఇవే గమ్యమా? ఇంతకు మించిన ఆశయం ఇంకేమీ లేదా? ఉండే ఉంటుంది. పెళ్లికి, సంసారానికి మించినవి కోరేవారు ఉంటూనే ఉంటారు. అలాంటి స్త్రీలు లేకపోతే ఇన్ని సేవా సంస్థలు, ఇన్ని మిషనరీ హోమ్స్ ఎలా వస్తాయి? పరివ్రాజికలు, క్యాథలిక్ నన్స్ వీరంతా పెళ్లి చేసుకోకుండా జీవితంలో సాఫల్యత పొందలేదా?
వారు ఎంచుకున్న మార్గం నలుగురు కోరుకునే దారి కాకపోవచ్చు. ఎవరు ఏ మార్గం తొక్కినా గమ్యం ఒకటే. జీవితంలో పరిపూర్ణత, ఒక తృప్తి. అది లభించినప్పుడు పెళ్ళే కావాలని ఎక్కడుంది? సంసార సాగరం అందరికీ అక్కర్లేదు, కొందరికే కావాలి. తాను ఆ కొందరిలాంటిది కాదు. బొంబాయి మెయిలు వన్నావది ప్లాట్ఫారం మైక్లో అరుస్తున్నారు. కృష్ణవేణి 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదున్న బెంచ్ మీద కూర్చునుంది. దూరంగా షణ్ముగం నిల్చుని ఉన్నాడు. కొద్దిగా వెలుతురు వస్తోంది. లైసెన్సు కూలీలు ఎర్రగుడ్డలు తలికి చుట్టుకుంటూ మగపెళ్లివారిలాగా తాపీగా నడిచి వస్తున్నారు. లైసెన్స్ కూలీలు ప్లాట్ఫారం మీద గొంతు కూర్చున్నారు. బారులు తీర్చి భోజనాలకి కూర్చున్నట్లు. కెనేడియన్ ఇంజను ఒక్క కేక వేసింది. ఇంజను ఆ పైన పార్సిల్ వ్యాన్ ప్లాట్ఫారం మీద నిల్చున్న కృష్ణవేణి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది. కిటికీ దగ్గర ముఖం పెట్టి హాయ్ వేణి అంటూ చెయ్యి ఊపింది శాంత. కృష్ణవేణి రైలు పెట్టెలతో పాటు తను నడిచింది. ఆగిన రైల్లో నుంచి కిటికీ చువ్వల్లోంచి చెయ్యి అందించింది శాంత. కృష్ణవేణి చెయ్యి పుచ్చుకొని. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అంది బొంగురు గొంతుకతో. ఇద్దరి కళ్ళు ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నాయి. ఆ తడి కళ్ళు చెప్తున్నాయి వాళ్ల స్నేహంలోని ఆప్యాయతని. శాంత పెట్టెలోంచి దిగుతూనే వేలంటీనాని పరిచయం చేసింది. వేలంటీనా 2 చేతులు జోడించి నమస్కారం, మీరు క్షేమంగానున్నారా అని తెలుగు భాషలోని ఏ ఒక్క అక్షరం వదలకుండా అడిగేసరికి కృష్ణవేణి ఉలిక్కిపడి చూసింది శాంత వంక. శాంత వచ్చే నవ్వుని ఆపుకుంటూ మరోవైపుకి ముఖం తిప్పుకున్నది. మీరందరూ కుశలముగానున్నారా? మీ రక్షణ గృహంలోనున్న బాలికలందరూ ఆరోగ్యముగానున్నారా? వేలంటీనా అడుగుతున్నది. కృష్ణవేణికి మతిపోయినట్లవుతున్నది. ఈ ప్రశ్నలేమిటి, ఈ తెలుగేమిటి అని. డిడ్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ జర్నీ? ప్రశ్నించింది కృష్ణవేణి ఇంగ్లీష్లో. మీరు తెలుగు భాషలోనే నాతో సంభాషించవలేను. నాకు తెలుగు భాషను సంభాషించే అవకాశం ఉండదు. దయచేసి నాతో తెలుగు భాషలోనే సంభాషణ నడపండి. వేలంటీనా చాలా సిన్సియర్గా సీరియస్గా చెబుతున్నది. కానీ శాంత మటుకు ఈ వైపుకి తిరగలేదు. పెద్ద పని ఉన్నట్లు ఎటో చూస్తున్నది. దీన్ని తన్నాలి అనుకుంది కృష్ణవేణి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది వేలంటీనాకి తెలుగు భాషతో పుస్తకాల ద్వారానే తప్ప వ్యవహారికంగా పరిచయం లేదని. పుస్తకాలు చదివి, అది గ్రాంధికాలు చదివి ఆ పక్కీలో మాట్లాడుతున్నది. వేలంటీనా ఇలా మాట్లాడుతుందని బొంబాయిలో శాంతకి ఎవరూ చెప్పి ఉండరా? చెప్పే ఉంటారు. తెలుగు వాళ్ళ ఇంట్లో కలుసుకున్నానని రాసిందిగా. తెలిసే కావాలని చేసింది. క్వార్టర్స్కి వెళ్ళాక దీని పెళ్లి చేయాలి అనుకుంది. వేలంటీనా ఈ రకంగా హోంలో అందరితో మాట్లాడడం మొదలు పెడితే చెవులకి తాటాకులు కడతారు. సత్యవతికి మేట్రన్కి ముందే వార్నింగ్ ఇవ్వాలి. పదవే పద, నీకు తృప్తిగా అయిందిగా. షణ్ముగం ట్రాలీలో సామాన్లు వేయించాడు. కృష్ణవేణి శాంత చేయి పట్టుకు గుంజుతూ అంది. శాంత అమాయకంగా మొహం పెట్టి కదిలింది. హోమ్ గేట్లలోంచి కారు లోపలికి వెళ్తుంటే చాలా గ్రీన్గా ఉంది. బొంబాయిలో పచ్చని చెట్టుకు కరువు వాచాం, ఎంత ప్రశాంతంగా ఉంది అంది శాంత. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఓ లారీ లోడ్ కూరల వాళ్ళని పట్టుకొస్తే ఆ రోజు చూడాలి. సంతలా ఉంటుంది. మీకు నా క్వార్టర్స్ పక్కా అరేంజ్ చేశాను అంది కృష్ణవేణి. ఇచ్చటి వృక్షములు రమ్యముగానున్నవి. ఈ వాతావరణము ఆహ్లాదముగానున్నది. వేలంటీనా మెచ్చుకోలుగా అంటున్నది. శాంత కృష్ణవేణిని గోకుతున్నది. కృష్ణవేణి బలవంతాన నవ్వు ఆపుకుని ట్యాక్సీ దిగింది. అమ్మగారు అంత ఇష్టపడే అతిథుల కోసం మేట్రను సత్యవతి కుతూహలంగా చూస్తున్నారు. పక్కన అంబుజం కూడా ఉంది. కృష్ణవేణి ట్యాక్సీ దిగి అతిథులని పరిచయం చేసింది. మీరందరూ క్షేమంగానున్నారా? మీరు మాకివ్వబోవు అతిథి సత్కారములకు మేమెంతయో రుణపడి ఉన్నాము. మేట్రన్ పిచ్చిదానిలా చూస్తున్నది. సత్యవతికి కొంత అర్థమైంది, కొంత కాలేదు. అంబుజానికి మద్రాస్ తెలుగే అంతంత మాత్రం. ఇక ఈ తెలుగు ఒక్క అక్షరం కూడా బోధపడలేదు. ఈమె రష్యాలో ఉన్న తెలుగు భాషని కష్టపడి నేర్చుకున్నారు. అక్కడ మాట్లాడే వాళ్ళు ఉండరు కదా, అంచేత ప్రాక్టీస్ లేక పుస్తకాల్లో చదివినట్లు మాట్లాడుతున్నారు. పరాయి దేశస్థురాలు మన దేశం మీద ప్రేమతో మన భాషని నేర్చుకుని ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నారంటే మనమంతా ప్రశంసించాలి. 1-2 రోజులు పోతే వాడుక భాష ఆవిడికే వస్తుంది అంది కృష్ణవేణి. వేలంటీనా అవునన్నట్లు తల ఊపింది. ఎర్రగా రైలు ప్రయాణంలో
తుప్పలాగా చెల్లాచెదురైన ఆ జుట్టు, ఎర్రని శరీరఛాయతో గౌన్లో ఉన్న ఈ స్త్రీ తెలుగు భాష, అందున పుస్తకాల భాష మాట్లాడుతున్నది. అంటే మేట్రన్ ఆ షాక్ నుంచి పూర్తిగా తేరుకోక నిద్రలో నడుస్తున్నట్లుగా కిచెన్ వైపుకి వెళ్ళింది. శాంత ఈ తమాషాని చూసి ఆనందపడిపోతున్నది. షణ్ముగం ఇంకో అటెండరు కలిసి సామాన్లు క్వార్టర్స్లోకి చేర్చారు. మేట్రన్ కాఫీ చేసి ట్రేలో పట్టుకొని వచ్చింది అతిథుల కోసం. వెలంటీనా పంచదార కలపకుండా కాఫీ తీసుకుంది. శాంత, కృష్ణవేణి కాఫీలు తాగారు. వెలంటీనా స్నానం కోసం వెళ్ళింది. ఏయ్ రాస్కెల్, వెలంటీనా అట్లా మాట్లాడుతుందని తెలిసే చేశావు గదూ, నీ అల్లరి ఎప్పుడు తగ్గుతుందే? అరే, మీ తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ కదా, వెలంటీనా మాట్లాడుతుంటే ఇంకెంత తీయగా ఉంటుందో వినొద్దు. అయినా అది పుస్తకాల భాషని నాకు తెలుసా? నాకు తెలుగు రాదుగా. ఏడ్చావు, నోట్లో వేలు పెడితే కొరకలేవు. మరి స్టేషన్లో ఎందుకే అటు తిరిగి నిల్చున్నావు? అడిగింది కృష్ణవేణి. నీ మొహం చూస్తే నవ్వాగలేదు అందుకని, అంది శాంత. ఆ విషయం అప్పుడే తెలిసిందా? వేలంటీనా పుస్తకాల తెలుగు మాట్లాడుతుందని నీకు తెలుసు, కావాలని చేశావు అవునా? అంది కృష్ణవేణి. అవును అంటూ దొర్లి దొర్లి నవ్వింది శాంత. హోంలో అందరికీ తెలుగు వచ్చు, అయితే అది సంకర తెలుగు, స్వచ్ఛమైంది కాదు. అరవం, ఇంగ్లీషు మాటలు మిళితమైన తెలుగు, దాన్ని మద్రాస్ తెలుగు అంటుంటారు. అంబుజం, సత్యవతి మొదలైన వారు ఈ తెలుగే మాట్లాడుతుంటారు. కృష్ణవేణి, మేట్రన్, స్టోర్ కీపర్ సీతమ్మ, మంజుల, ఇంకా 5-6 ఇన్మేట్సు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతారు. అది కృష్ణా గోదావరి ప్రాంతాల తెలుగు. వెలంటీనా తెలుగు చూసి స్వచ్ఛమైన తెలుగు తెలిసిన వాళ్ళే అదిరిపోతే మిగతా వాళ్ళ విషయం వేరే చెప్పక్కర్లేదు. వెలంటీనా చాలా పట్టుదల మనిషి, భల్లూకన్లాగా పట్టు విడవదు. ఆమె ఇండియాలో ఉన్న 3 నెలల్లో తెలుగు భాషని మాస్టర్ చేయాలనే దృఢ నిశ్చయంతో వచ్చింది. అంచేత సెంట్రల్లో దిగాక తెలుగు తప్ప మరో భాష మాట్లాడలేదు, మాట్లాడదలుచుకోలేదు. ఆఖరికి శాంతతో కూడా తెలుగులోనే మాట్లాడటం మొదలుపెట్టింది. శాంతకి అర్థం కాకపోతే కృష్ణవేణిని ఇంగ్లీష్లో చెప్పమనేదే తప్ప పొరపాటున కూడా ఆంగ్ల పదం నోటి నుంచి రానిచ్చేది కాదు. మొదట్లో నవ్వులాటగా ఉన్న ఈ విదేశీ వనితకు గల పట్టుదల, భాష మీద ఆమెకున్న అభిమానం కృష్ణవేణిలో అడ్మిరేషన్ కలిగించాయి. వెలంటీనా తెలుగుకి దడుసుకొని సత్యవతి, అంబుజం తప్పించుకు తిరుగుతుండేవారు. మేట్రన్ తెలుగులోనే బదులు చెప్పేది. కృష్ణవేణికి ఆఫీసు పనులు, వీటి వల్ల మధ్య మధ్య శాంతతో కబుర్లు. వేలంటీనా తెలుగుకి మెరుగుపెట్టే అవకాశం అంత దొరికేది కాదు. వేలంటీనా వేసే 1,00,000 ప్రశ్నలకి సరిగా జవాబులు చెప్పగల వారెవరున్నారా అని యోచించి దానికి సరి అయిన వ్యక్తి మంజుల అని నిర్ణయించి వేలంటీనాని మంజులకి పరిచయం చేసింది. మంజుల సుశీలకి ఇంగ్లీష్ పాఠం చెబుతున్నప్పుడు వేలంటీనా సీతమ్మతో కబుర్లు వేసుకునేది. మిగతా వేళల్లో మంజులతో కబుర్లు. మంజుల సంభాషణలో 2-3 ఆంగ్ల పదాలు దొర్లించేసరికి వేలంటీనా ఆ పిల్లని మందలించింది. మా దేశంలో స్వభాషలలో ఏ ఇతర భాషా పదములు కలపము. అట్లు కలిపినచో భాష యొక్క సౌందర్యము చెడిపోవును. నీవు నాతో స్వచ్ఛమైన తెలుగు భాష ఎందే సంభాషించుము అంది. మంజుల మతిపోయిన దానిలా నిల్చుండిపోయి తనను సర్దుకుని, మీరు మాట్లాడేది తెలుగే గాని అది జీవభాష కాదు అంది కాస్త ధైర్యంగా. అనగా అర్థమేమి? వేలంటీనా ప్రశ్న. చూడండి, మీరు షేక్స్పియర్ చదివారనుకుంటా, ఇంగ్లీష్లో చదివారా? చదివి తిని. అయితే ఆ డ్రామాల్లో పాత్రల పక్కీల్లో అదే భాష మీరు ఇంగ్లీష్లో మాట్లాడారనుకోండి, ఎలా ఉంటుంది? అడిగింది మంజుల. స్పీకెత్, కమ్మెత్, దౌ, డైన్ ఇలా ఇంగ్లీష్ మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది అంది తిరిగి మంజుల. ఎబ్బెట్టు అనగానేమి అని కొత్త మాట బంకలా పట్టుకుంది వెలంటీనా. విచిత్రంగా అని అర్థం. విచిత్రం అన్నది పుస్తకాల్లో వాడుతాం, మాటల్లో ఎబ్బెట్టుగా ఉంది అంటాం. పుస్తకాల్లో చదివే తెలుగుకి, నిత్యకృత్యంలో మాట్లాడుకునే తెలుగుకి చాలా తేడా ఉంటుంది. మీరు పుస్తకాలలో భాష మాట్లాడుతున్నారు, వాడుక భాష కాదు అంది మంజుల. అది ఎట్లు అని మళ్ళీ ప్రశ్న. మీరిప్పుడు మాట్లాడుతున్నారే ఆ భాష పుస్తకాలలో వాడేది, అది ఎవరు మాట్లాడరు, మాట్లాడితే నవ్వుతారు అంది మంజుల. అయితే నాకు మాట్లాడు భాష నేర్పుము అంది వేలంటీనా కొత్త విషయం నేర్చుకునేటటువంటి పసిపిల్లలాగా.
వేలంటినాకి వాడుక భాష నేర్పే బాధ్యత మంజుల మీద పడింది. శాంత ఉన్నన్ని రోజులు చాలా సరదాగా గడిచాయి. శాంతని వేలంటినాని మహాబలిపురం తీసుకెళ్ళింది కృష్ణవేణి. అక్కడ గైడు చేత వేలంటీనా తెలుగులో చెప్పించుకుంది ఆ శిల్పాల గురించి. శాంత వెళ్ళిపోయాక వేలంటీనా కృష్ణవేణి దగ్గర వారం రోజులున్నది. కృష్ణవేణి ఇంగ్లీష్ పుస్తకాలు, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ మటుకే చదువుతానని చెప్పినప్పుడు వేలంటీనా గాయపడినట్లు చూసింది. కృష్ణవేణి తననేదో అవమానిస్తున్నట్లు చూసింది. కృష్ణవేణి నవ్వుకొని తెలుగు పత్రికలు, పుస్తకాలు తెప్పించింది. అందులో ఒక్క అక్షరం వదలకుండా అన్నీ చదివి తెలియని మాటలకి అర్థం అడిగే ఈ రష్యన్ వనితను చూస్తే నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుండేది. ఆ వారం రోజుల్లో వేలంటీనా వసంతలక్ష్మి కూతుర్ని చూసి వచ్చింది. 5-6 తెలుగు కుటుంబాలని కలిపింది. మంజులతోనూ తెలుగు వాళ్ళతోనూ స్వేచ్ఛగా కలిసిమెలిసిపోవడం వల్ల వేలంటీనా తెలుగు భాష కాస్త దారిలో పడింది. సంభాషణ మరీ వింతగా ఉండటం లేదు. మర్నాడు ప్రయాణమనగా ఆ రాత్రి వేలంటీనా తన మనసులో మాటను కృష్ణవేణి దగ్గర బయటపెట్టింది. వేలంటీనా మద్రాసు నుంచి బయలుదేరి అటు శ్రీకాకుళం దాకా పర్యటించదలుచుకుంది. ఈసారి తెలుగు కుటుంబాలతో కలిసి, అంటే వాళ్ళ ఇళ్లలోనే ఉండడానికి ఏర్పాటు చేసుకుంది. క్రితంసారి వచ్చినప్పుడు వేలంటీనా హోటళ్లలో, గెస్ట్ హౌసుల్లో ఉంది. రష్యన్, ఇంగ్లీషు, తెలుగు తెలిసిన దుబాసీ వంటి ఆఫీసర్తో తిరిగింది. ఈసారి కాన్సులేట్ వారితో ప్రమేయం లేకుండా మామూలు ఇళ్లలో బస చేయడానికి ఏర్పాటు చేసుకుంది. వేలంటీనాకి రాజకీయాల మీద కుతూహలం లేదు. రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చింది. ఎంతకీ తెలుగు భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, తెలుగు సాహిత్యం ఇవే ఆమె ధ్యేయాలు. అంచేత ఈసారి తెలుగు కుటుంబాల్లో కలిసిమెలిసి ఉండటానికి నిశ్చయించుకుంది. ప్రతి జిల్లాలో ఒక 4-5 రోజులు గడుపుతూ ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాలలో గల భాషా వైవిధ్యం, ఆచార వ్యవహారాల్లోని తేడా, వ్యవసాయ కుటుంబాల్లోని దినచర్య ఇట్లాంటివి చూడాలని ఆమె ప్రయత్నం. వేలంటీనా మాంసం లేకుండా భోంచేయడం నేర్చుకుంది. రష్యాలో ఉండగానే 3 నెలల పాటు మాంసం, గుడ్లు ముట్టుకోకుండా పప్పులు, బియ్యం, కూరగాయల మీద బ్రతకడం నేర్చుకుంది. అందువల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతినలేదు. మొదట్లో నీరసంగా ఉన్న ఆమె దేహం శాకాహారానికి అలవాటు పడిపోయింది. బ్రెడ్కి బదులు చపాతీలు తినటం నేర్చుకుంది. ఆంధ్రదేశంలో అందరూ శాకాహారులే అని కాదు, కానీ మాంసాహారులు ఉన్నా కొన్ని ఊళ్ళల్లో శాకాహారం మటుకే లభించవచ్చునని రష్యా వచ్చిన ఇండియన్ విజిటర్స్ ఆమెకి చెప్పారు. అంచేత బంగాళాదుంపలు, పళ్ళు అవి తినటం అలవాటు చేసుకుంది. అన్ని విషయాల్లో వేలంటీనా పూర్తిగా తెలుగు వనిత అయింది. కానీ కొన్నిట్లో ఆమె మారలేకపోయింది. ఒకటి, వేలంటీనా ఎంత ప్రయత్నించినా చీర కట్టుకోలేకపోయింది. చీర కట్టుకొని 10 అడుగులు వేసేసరికి హైరానా పడిపోయేది. 2, కూరల్లోని కారాలు భరించలేకపోయింది. భోజనంలో ఏమాత్రం కారం ఉన్నా విరేచనాలు పట్టుకునేవి. 3, ఇండియన్స్ భోజనాల్లో ఉత్తప్పుడు నీళ్లు అరగా తాగుతుంటే ఆశ్చర్యపడిపోయేది. తమ దేశంలో వోడ్కా తాగినట్లు ఇక్కడి వాళ్ళు మంచినీళ్లు తాగుతుంటే విచిత్రంగా చూసేది. వేలంటీనా రష్యాలో ఉన్నప్పుడు సిగరెట్లు తాగుతూ ఉండేది. చైన్ స్మోకర్ కూడాను. ఆఖరికి ప్లేన్లో కూడా సిగరెట్లు తాగింది. కానీ భారత భూభాగం మీద కాలు పెట్టాక ఆ అలవాటు టక్కున మానుకుంది. సిగరెట్లు ఒక్కసారి మానేయడం వల్ల ఆమె కొంత నర్వస్నెస్ డెవలప్ చేసుకుంది. అంచేత కుడి చేతి వేళ్ళు తుప్పలా ఉండే ఒత్తైన క్రాప్లో ఉంటూ ఉంటాయి. ఆ క్రాప్ని సర్దుకుంటున్నట్లు వేళ్ళు జుట్టు లోపలికి జొనుపుతుంది. అంచేతనే ఆమె జుట్టు ఎప్పుడూ నున్నగా ఉండదు. తుఫాన్లో నుంచి పరుగెత్తుకొచ్చినట్లుగా ఉంటుంది ఆ క్రాపు. వేలంటీనాకి ఇండియన్స్ వంటి కలర్ అంటే చాలా ఇష్టం. చామన ఛాయ, నలుపు వర్ణం అంటే వెర్రి వ్యామోహం. అలానే నూనె రాసి సన్నగా దువ్వుకొని పొడుగాటి వాలుజడ వేసుకునే ఆడపిల్లలు, ఆ జడలో తురుముకునే పూలదండలు అంటే చాలా ఇష్టం. రష్యన్స్ తలకి నూనెలు వాడరు. అంచేత వారి జుట్టు బరగ్గా ఉంటుంది. మా వెంట్రుకలు నులక తాళ్ళలా మందంగా ఉంటాయి. మీ ఇండియన్స్ తలకట్టు పట్టుకుచ్చులా ఉంటుంది అంటుంది అందరితో. వేలంటీనా ఆ మరునాడు బెజవాడికి బయలుదేరుతున్నది. ఆ రాత్రి తన మనసులో ఉన్న విషయం కృష్ణవేణితో చెప్పింది. నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉంది. ఈనాటిది కాదు, 10 ఏళ్ల నుంచి అనుకుంటున్నాను అంది.
ఏమిటి అడిగింది కుతూహలంగా కృష్ణవేణి. ఒక అమ్మాయిని పెంచుకోవాలని, భారతీయ బాలికను పెంచుకోవాలని. అది సాధ్యమా? ఏం? ఇండియన్ బేబీస్ని యూరప్ అమెరికన్ దేశస్థులు పెంచుకోవడం విన్నాను, కానీ సోషలిస్ట్ కంట్రీస్ ఎవరు అడాప్ట్ చేసుకున్నట్లు వినలేదు. అసలు అడాప్ట్ చేసుకునే హక్కు మీకు ఉందా? మీ ప్రభుత్వం ఒప్పుకుంటారా? వేలంటీనా ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉంది. అసలు వసంతలక్ష్మి బేబీని నేను పెంచుకుందామనుకున్నాను. రష్యాలో పుట్టింది కాబట్టి అంత ఇబ్బంది ఉండదనుకున్నాను, కానీ తండ్రి ఒప్పుకోలేదు. ముందు మీ ప్రభుత్వం ఒప్పుకోవద్దు అడిగింది కృష్ణవేణి. అది నిజమేననుకోండి, ఆ యుద్ధం నేను చేస్తాను, కానీ నాకు ఇండియన్ బేబీని పెంచుకోవాలని, అది తెలుగు తల్లిదండ్రులకి పుట్టిన బిడ్డని పెంచుకోవాలని ఉంది. ఆ బిడ్డ దేహంలో తెలుగు రక్తం ఉండాలి, అది చాలా ముఖ్యం అంది వేలంటీనా. కృష్ణవేణికి ఈ దృక్పథం తమాషాగా ఉంది. రక్తానికి భాషాభేదం ఉండదు, తెలుగు తమిళం అని ఉండదే. ఈ భాషా విభజనలు మనిషి పెద్దవాడయ్యాక వస్తాయి కానీ పుట్టుకలో రావే. అది నిజమే, బయలాజికల్గా ఆ విషయం ఒప్పుకుంటాను, కానీ మానసికంగా బిడ్డలో పూర్వీకుల రక్తం, వారి సంస్కృతి ఎక్కడో దాగి ఉంటుందని నా నమ్మకం. బిడ్డకు తల్లిదండ్రుల పోలికలు అభిరుచులు వచ్చినట్లే ఎన్ని చెప్పినా ఆ జాతి అంశ బిడ్డ మీద ఉంటుంది. అంతేకాదు, నాకు పూర్వజన్మలో చాలా నమ్మకం ఉంది. నాకు అనిపిస్తూ ఉంటుంది, తెలుగు భాష మీద, ఈ ప్రాంతం వారి మీద నాకున్న అభిమానం ఈ జన్మలోనిది కాదు, ఇది జన్మజన్మల నుంచి ఉందని. నేను క్రిందటి జన్మలో ఈ దేశంలో పుట్టానేమోనని. కృష్ణవేణి ఆశ్చర్యంగా వింటున్నది. ఆమెకి కాస్త తలతిక్క ఉందా అని కూడా అనుమానం వస్తున్నది. నేను చెప్పే మాటలు మీకు నవ్వులాటగా అనిపిస్తుంది, కానీ నేను చెప్పే విషయాలు పూర్తిగా విన్న తర్వాత మీరు ఎలా కావాలంటే అలా నిర్ణయించుకోండి. నేను 2.5 ఏళ్ల క్రితం ఈ దేశం మొదటిసారి వచ్చాను. ఢిల్లీలో దిగి మద్రాసు వచ్చి ఆంధ్రాకి వెళ్ళాను. మిగతా ప్రాంతాలు పర్యటిస్తున్నప్పుడు నాకు కొత్తగా అనిపించింది, కానీ బెజవాడలో దిగాక ఇదంతా నేను చూశాను, ఈ ప్రాంతాలు చిరపరిచితాలు, ఈ ప్రాంతాలను నేను ఎప్పుడో చూశాను అన్న భావం కలిగింది. ఈ భావం కలిగినప్పుడు నేను మొదటిసారి మీకు మళ్ళీనే మనసు చెలిస్తున్నదేమోనని భయపడ్డాను. రోజులు గడిచిన కొద్దీ ఈ భావం నాలో స్థిరపడటం మొదలుపెట్టింది. ఆంధ్రాలో ఏ ప్రాంతాలు నాకు కొత్తగా అనిపించలేదు, మనుషులందరూ చిరపరిచితుల్లా కనిపించారు అంది వేలంటీనా. ఈ దేశాన్ని గురించి మీరు వసంతలక్ష్మి ద్వారా విని ఉండటం చేత అనిపించిందేమో అన్నది కృష్ణవేణి. అయి ఉండవచ్చు, అది నేను కాదనను. ఒక ప్రాంతం, ఒక భాష వేలాది మైళ్ళ దూరంలో ఉన్న పాశ్చాత్య వనితని సూదంటు రాయవలే ఆకర్షించడం, ఆమెని సమ్మోహనపరచడం జన్మాంతర బాంధవ్యం కాదంటారా? జన్మ జన్మల అనుబంధం కాదంటారా? అడిగింది వేలంటీనా. కృష్ణవేణి ఎటూ చెప్పలేక ఊరుకుండిపోయింది. నాకు ఎప్పటినుంచో తెలుగు బిడ్డని పెంచుకోవాలని ఉంది. నేను పెళ్లి చేసుకోను. నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు. పెళ్లిగాని వాళ్ళకి పిల్లని పెంపకానికి ఇవ్వరు, అది నాకు తెలుసు. మీరు తెలుగు పిల్లని పెంపకానికి ఇస్తానంటే నేను పెళ్లి కూడా చేసుకుంటాను అంది వేలంటీనా. ఆ విషయంలో నా ప్రమేయం ఏముంది? మీరు ఆంధ్రాకు వెళ్తున్నారుగా, అక్కడ ప్రయత్నించండి అంది కృష్ణవేణి. ఊహో, నా మనసుని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నట్లు లేదు. అందులో మీ పాత్ర చాలా ఉంది, అందుకనే ఇంత ముందుగా కదిపింది. కృష్ణవేణి ప్రశ్నార్థకంగా చూసింది. నాకు మంజులకి పుట్టబోయే పిల్లని పెంచుకోవాలని ఉంది. కృష్ణవేణి పడుకున్నదల్లా గబాలన లేచి కూర్చుంది. మళ్ళీ చెప్పండి. మంజుల పెళ్లి కాకుండా తల్లి అయింది. మా ఇద్దరి మాటల్లో నేను చాలా మటుకు పరిస్థితుల్లో అర్థం చేసుకున్నాను. ఆ పుట్టబోయే శిశువుని వాళ్ళు తీసుకెళ్లరు. నాకు ఆ పాప కావాలి. మీరు పెంపకానికి కావలసిన ఏర్పాట్లు చేయాలి, అది మీ బాధ్యత అని చెప్పదలుచుకుంది. చెప్పేసి నిశ్శబ్దంగా ఊరుకుండిపోయింది వేలంటీనా. వాచ్మెన్, వాచ్మెన్ కేకలు వినిపిస్తున్నాయి. పోలీస్ లారీ కాబోలు. మేట్రన్ క్వార్టర్స్లో లైట్లు వెలిగాయి. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీకు మీ మొబైల్లోకి వచ్చేస్తాయి నోటిఫికేషన్.
మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.